ఏడాది ఎండింగ్ టైంలో గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇప్పుడు ఇస్తున్నారు? రెండోది ఇచ్చారా, మూడోది ఇచ్చారా? రెండో విడత మొదలు పెట్టారు, 3 అయిపోయినాయి, 4వది రావాలి ఇప్పుడు. కానీ 3 రెండోదే ఇంకా దిక్కులేదు చాలా మందికి. ఇది ఒక ఆస్పెక్ట్. కానీ పబ్లిక్ లో అయితే అది మర్చిపోవాలి కదా. ఇప్పుడు వస్తుందిలేరు నీకు అనే టైప్ ఫీలింగ్ రావాలి. అది చివరిలో అవసరమైతే లాస్ట్ ఏడాది 3 డబ్బులు వేస్తారు అనుకుంటా. ఈ లోపు వేయకపోతే ఆ సదరు దాని వీళ్ళ పేపర్లో ఏం రాస్తారంటే ఆ సదరు సంస్థల తప్పు అని చెప్పి రాస్తారు. గ్యాస్ కంపెనీల వాళ్ళ తప్పు, లేకపోతే అధికారుల తప్పు, ఎంఆర్ఓల తప్పు. ఇలాగ ఎవడో ఒకటి మీద నెపం నెట్టడం వీళ్ళకి చేతొచ్చు. 3వది వచ్చేటప్పటికి అన్నదాత సుఖీభావ, అది ఫస్ట్ ఇయర్ వేయలేదు కానీ ఈ ఏడాది 5,000 వేశారు. ఇట్ షుడ్ యాక్సెప్టెడ్. ఇంకొకటి వచ్చేటప్పటికి తల్లికి వందనం అందరికి ఇస్తానన్నారు, ఇచ్చారు, యాక్సెప్టెడ్. వీళ్ళు చెప్పినట్టు 20 లక్షల దగ్గర 30 లక్షల దగ్గర తీసి పక్కన పెడితే ఇంతకుముందు వచ్చే వాళ్ళందరికి ఒకరికి వచ్చేది, 2కి 3కి కూడా వచ్చింది. ఇది ఒక ఆస్పెక్ట్, అందులో సక్సెస్ వాళ్ళు. ఇవి కరెక్ట్, నో డౌట్. సూపర్ 6 లో ఇంకా మిగతాది నిరుద్యోగ భృతి, అసలు దాన్ని ఊసేత్తట్లా. అసలు సూపర్ 6 లో ఫస్ట్ హామీ అది తెలుసా, ఫస్ట్ పెట్టింది ఫస్ట్ సూపర్ 6 మేనిఫెస్టో కూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ హామీ అనమాట సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు, 3,000 భృతి. యోగాళం చేశాడు కాబట్టి యోగాళం కోసం అది చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు ప్లస్ పెన్షన్ అనేది నిరుద్యోగ భృతి అని. అది అసలు నోరే ఎత్తట్లేదు.